ఫిగర్స్. అలాగే లోక్సభ స్థానాల్లో కూడా ఒక 3 లోక్సభ స్థానాలు టఫ్ ఫైట్ ఉంటాయని ఇందాక చెప్పాను కదా నేను. నరసరావుపేట, నెల్లూరు, నంద్యాల. ఇవి కాకుండా వైసీపీకి 7 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం జనసేన కూటమికి 15 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అనేది వీళ్ళు ఇస్తున్న ఫిగర్స్. రైట్, ఇప్పుడు చెప్పండి పట్టాభి గారు, మీ అంచనాలకు ఇది దగ్గరగానే ఉందా? మోరార్లెస్ ఇండియా టుడే దానికి కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. యా, ఓట్ షేర్ లో మాత్రం హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. పార్లమెంటు సీట్ల పరంగా చూసినట్లయితే ఇండియా టుడే సర్వేకి ఇంచుమించు ఇది దగ్గరగా ఉంది. బట్ మీరు ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్, ఓవరాల్ ఓట్ షేర్ కనుక మీరు చూసినట్లయితే ఇండియా టుడే ప్రొజెక్షన్ కంటే కూడా ఇంకా ఇది బెటర్ గా ఉంది. టీడీపీ జనసేన 51%. అంటే ఇండియా టుడే టీడీపీ జనసేన తీసుకోలేదుగా, 8% ఓన్లీ టీడీపీ తీసుకున్నారు. అది ఓన్లీ టీడీపీ, ఐఎమ్ సారీ, ఓన్లీ టీడీపీ. కాబట్టి జనసేన ఫ్యాక్టర్ కూడా కలుపుకుంటే మనం ఇక్కడ ఆల్మోస్ట్ 8% మనకు కనపడతా ఉంది. అదేవిధంగా జిల్లాల వారీగా మనం చూసినట్లయితే దాదాపుగా ఒక 14 జిల్లాలు, ఇంకొక ఆల్మోస్ట్ 17 జిల్లాల్లో వన్ సైడెడ్గా ఈ పర్సంటేజ్లన్నీ కూడా. ఉదాహరణకు శ్రీకాకుళం చూస్తే టీడీపీ జనసేన 51% ఉంటే వైసీపీ ఓన్లీ 43%. ఆల్మోస్ట్ అక్కడ కూడా 8% డిఫరెన్స్ ఉంది. విజయనగరంలో టీడీపీ జనసేన 52% ఉంటే వైసీపీ 44. విశాఖపట్నం టీడీపీ జనసేన ఇట్లా అనకాపల్లి 52. ఓట్ల పర్సెంట్ కొన్ని జిల్లాలు కొంత ఎడ్జ్ వైసీపీకి చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఒంగోలులో ఒక 2% ఓట్ షేర్ డిఫరెన్స్ వైసీపీకి అనుకూలంగా చూపిస్తున్నారు. కానీ ఒంగోలులో టీడీపీ చాలా బలంగా ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒంగోలులో ఉన్నటువంటి మా డోలా బాలవీరాంజనేయ స్వామి గారు కానీ, గొట్టిపాటి రవి గారు కానివ్వండి, లేదంటే దామచర్ల జనార్దన్ గారు కానివ్వండి, అక్కడ మా లీడర్స్ అందరూ కూడా చాలా యునైటెడ్గా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు, ఒక టీం లాగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఒంగోలు అనేది డెఫినెట్గా టీడీపీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఒంగోలులో. ఆల్రెడీ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అక్కడ కాడి బారేశాడు. అక్కడ చాలా గందరగోళంగా ఉంది. మాగుంట ఫ్యామిలీ కూడా పార్టీకి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి తీసుకొచ్చి అదే మొత్తానికి ఒంగోలులో టీడీపీ చాలా బలంగా ఉంది. సో వైసీపీకి కొంత ఎడ్జ్ ఉండటం అనేది ఇంపాసిబుల్ ఒంగోలులో. కాబట్టి అది యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు. అదేవిధంగా కొన్ని జిల్లాలు వాళ్ళు రాజంపేట, కడప ఒకటి, నంద్యాల, కర్నూలు ఇటువంటివన్నీ కొద్దిగా అనుకూలంగా వాళ్ళకి ఇచ్చారు. చిత్తూరు కూడా కొంత ఇచ్చారు. చిత్తూరులో కూడా మనం చూసాం చాలా రకాలైనటువంటి పరిణామాలు జరిగాయి ఈ మధ్యకాలంలో. అది ఆదిమూలం గారి అక్కడ వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే, ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఒంగోలేమి వన్ సైడెడ్ గా సర్వే వచ్చిందని చెప్పట్లా. ఆల్మోస్ట్ ఒక్క స్థానం తప్ప మిగతా అన్నిట్లోనూ కీన్ కాంటెస్ట్ ఉంది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో. మీరు చూడండి, 1, 2, 3, 4, 5, 6 స్థానాలు కాంటెస్ట్ కూడా ఉండే పరిస్థితి, కీన్ కాంటెస్ట్ కూడా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒంగోలు గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు డోలా బాలవీరాంజనేయ స్వామి గారు మా పార్టీలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, చాలా బలమైనటువంటి ఎమ్మెల్యే. ఆయన కాన్స్టిట్యున్సీని వీళ్ళు కీన్ కాంటెస్ట్ లో చూపిస్తా ఉన్నారు. కాబట్టి అది ఎట్టి పరిస్థితిలో కూడా అది యాక్సెప్టబుల్ కాదు. గ్రౌండ్ రియాలిటీ కొద్దిగా దూరంగా ఉంది. ఒంగోలుకు సంబంధించి ఇంకా చాలా బెటర్ పొజిషన్లో మేము ఉన్నామనే నేను చాలా గట్టిగా చెప్పగలను. అట్లా కొన్ని జిల్లాలు, ఇప్పుడు రాయలసీమలో కొన్ని జిల్లాలు వాళ్ళు వైసీపీకి ఎడ్జ్ చూపిస్తా ఉన్నారు. ఇది కడప, అదేవిధంగా కొంత కర్నూలు కానివ్వండి, ఇటువంటి కొన్ని జిల్లాలు కొన్ని చూపిస్తా ఉన్నారు. అనంతపురం, హిందూపూర్ మళ్ళీ స్వీప్ చేస్తా ఉంది టీడీపీ 53-41. ఓకే, వాళ్ళు సర్వే చేసే సమయానికి ఆ తర్వాత కొంత పరిణామాలు ఇంకా చాలా కూడా మార్పులు వచ్చాయి. కొన్ని కొద్దిగా భిన్నంగా ఉన్నాయి. ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఓవరాల్గా ఉంటుందని అయితే నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను వీకే గారు. ఇప్పుడు మీరు చూపించినటువంటి పైనీర్ సర్వే కంటే, వాళ్ళు చూపిస్తున్నటువంటి ఫిగర్స్ కంటే కూడా ఇంకా బెటర్గానే టీడీపీ